హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు న్యూ వ్లాగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు మేము హై స్కూల్లో ఓపెన్ హౌస్కు వెళ్తున్నాము. ఈ ఓపెన్ హౌస్లో మనము హై స్కూల్లో వాళ్ళు ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ని అందరినీ కలవచ్చు. ఎవరైతే 8th గ్రేడ్ కంప్లీట్ చేసుకొని హై స్కూల్కి ఎంటర్ అవుతారో వాళ్ళకి డిసెంబర్ మంత్లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తారు. మా వినయ్ 8th గ్రేడ్ కంప్లీట్ అయ్యి 9th గ్రేడ్కు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈరోజు ఓపెన్ హౌస్కు వచ్చాము. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా ఓవరాల్గా హై స్కూల్ ఎలా ఉంటుందో ఐడియా కోసము ఇలా ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తారు. అమెరికాలో 3 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ స్కూల్స్, సెకండ్ ప్రైవేట్ స్కూల్స్, థర్డ్ చార్టర్ స్కూల్స్ అని 3 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ మంది పబ్లిక్ స్కూల్స్కే వెళ్తారు. ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్స్పెన్సివ్. చార్టర్ స్కూల్స్లో మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు లాటరీ సిస్టమ్ ద్వారా మన అప్లికేషన్ సెలెక్ట్ చేస్తారు. అందులో సీట్ దొరకడం చాలా కష్టము. ఇది హై స్కూల్లో ఆడిటోరియము. అందరు పేరెంట్స్ని ఇక్కడే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు స్కూల్ మొత్తం చూడడానికి వెళ్తున్నాము. ఎవరైనా స్కూల్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక బటన్ ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ స్క్వేర్ పైన ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది. లోపల ఆఫీస్ నుంచి మాట్లాడతారు. మనము ఎవరు, ఎందుకు వచ్చాము, అన్ని రీజన్స్ అడుగుతారు. అవి చెప్పిన తర్వాతనే మనకి డోర్ ఓపెన్ చేస్తారు. లోపలికి వచ్చాక మన ఐడి కార్డు, మన నేము, మనం ఏ రీజన్తోని లోపలికి వచ్చాము, ఏ టైంకి వచ్చాము అన్ని డీటెయిల్స్ రాసుకొని మనతోని సిగ్నేచర్ తీసుకుంటారు. ఇదంతా సెక్యూరిటీ కోసం అన్నమాట. అడ్మిషన్ కోసము మనం 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ, సెకండ్ వన్ వచ్చేసి ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్, థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఇమ్యునైజేషన్ రికార్డ్ అన్నమాట. వ్యాక్సిన్స్ పిల్లలకు వేయిస్తాం కదా, ఆ రికార్డ్స్. ఇవి 3 సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏ డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్ ఆ డిస్టిక్ స్కూల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ స్కూల్ డిస్టిక్ కూడా ఒక 5% ఉంటుంది. డిస్టిక్లో ఉన్న పాపులేషన్ను బట్టి ఆ డిస్టిక్లో ఎలిమెంటరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్ అని ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్లో కిండర్ గార్టెన్ నుంచి 5th గ్రేడ్ వరకు ఉంటుంది. మిడిల్ స్కూల్లో 6th, 7th, 8th గ్రేడ్స్ ఉంటాయి. హై స్కూల్లో 9th, 10th, 11th, 12th 4 గ్రేడ్స్ ఉంటాయి. ఇండియాలో ఇంటర్మీడియట్ ఉన్నట్టు ఇక్కడ అమెరికాలో ఇంటర్మీడియట్ ఉండదు. ఇక్కడ 9th, 10th, 11th, 12th కలిపి హై స్కూల్స్ అంటారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి అంటే కిండర్ గార్టెన్ నుంచి హై స్కూల్ 12th గ్రేడ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్కూల్లో లంచ్కు మాత్రమే పే చేయవలసి ఉంటుంది. మనం ఇంటి నుంచి కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు జిమ్కు వచ్చాము. ఇక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్ నేర్పిస్తారు. హై స్కూల్లో 9th గ్రేడ్ను ఫ్రెష్మెన్ అంటారు, 10th గ్రేడ్ను సాఫ్ట్మోర్ అంటారు, 11th గ్రేడ్ను జూనియర్స్ అంటారు, 12th గ్రేడ్ను సీనియర్స్ అని అంటారు. అమెరికాలో అన్ని స్కూల్స్ మండే నుంచి ఫ్రైడే వరకు పనిచేస్తాయి. సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. హై స్కూల్లో స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:15 నుంచి ఆఫ్టర్నూన్ 1:45 వరకు ఉంటుంది. హై స్కూల్స్లో సిటిఈ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. సిటిఈ అంటే కెరియర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. దీన్నే పాత్వే అని కూడా అంటారు. ఈ సిటిఈ ప్రోగ్రామ్స్లో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, జర్నలిజము, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంకా లా అండ్ పబ్లిక్ సేఫ్టీ ఇంకా చాలా ఉంటాయి ప్రోగ్రామ్స్. మనకు నచ్చిన సిటిఈ ప్రోగ్రామ్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సిటిఈ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాస్ లెవెల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాస్ లెవెల్స్లో మళ్ళీ 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ లెవెల్. ఏపీ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అన్నమాట. ఇది కాలేజ్ లెవెల్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఈ ఏపీ లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి హానర్స్ లెవెల్. దీంట్లో సబ్జెక్టు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సెకండ్ హైయెస్ట్ లెవెల్.
థర్డ్ వన్ వచ్చేసి సిపి లెవెల్. సిపి లెవెల్ అంటే కాలేజ్ ప్రెప్ అన్నట్టు. ఇది మీడియం లెవెల్ అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి కోర్ లెవెల్. ఇది లో లెవెల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిటీఈ ప్రోగ్రాంలో మనము కంప్యూటర్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మ్యాథ్ సబ్జెక్టును ఏపీ లెవెల్లో అంటే అడ్వాన్స్ ప్లేస్మెంట్స్లో తీసుకుంటే మన క్రెడిట్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల జీపీఏ స్కోర్ కూడా పెరుగుతుంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ను మనం హానర్ లెవెల్లో తీసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు హానర్ లెవెల్లో కొంచెము అడ్వాన్స్ ప్లేస్మెంట్ కంటే ఏపీ లెవెల్ కంటే ఇక్కడ హానర్స్లో కొంచెం క్రెడిట్స్ తక్కువగా ఉంటాయి. దానివల్ల మన జీపీఏ కొంచెం తగ్గుతుంది. ఇంకా కోర్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో తీసుకుంటే మనకు క్రెడిట్స్ తక్కువ వస్తాయి. దానివల్ల మన జీపీఏ తగ్గిపోతుంది అన్నమాట. ఇక్కడ కనిపించేవి వాటర్ బబ్లర్స్. పిల్లలు వాటర్ తాగడానికి ట్యాప్స్ ఉండవు. స్కూల్లో అక్కడక్కడ ఇలా బబ్లర్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ క్లాస్ రూమ్స్. క్లాస్ రూమ్ పక్కనే ఇలా లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్లో ప్రతి స్టూడెంట్స్కి యాక్సెస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాకర్ ఇస్తారు. స్టూడెంట్కి సంబంధించిన మెటీరియల్స్, బుక్స్, ఎవ్రీథింగ్ అందులో పెట్టుకుంటారు. హోంవర్క్ ఉన్న బుక్స్ మాత్రమే ఇంటికి తీసుకొచ్చుకుంటారు. మిగతాయన్నీ ఆ లాకర్లో పెట్టుకుంటారు. ఈ లాకర్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఉండవు. ఓన్లీ మిడిల్ స్కూల్, హై స్కూల్లో మాత్రమే ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యి మిడిల్ స్కూల్కు వచ్చేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ భయపడతారు, అయ్యో మిడిల్ స్కూల్లో లాకర్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేయడం రాదు అని. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ లాకర్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, మొత్తము ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రింట్ చేసి ఇస్తారు ప్రతి స్టూడెంట్కి. క్లాస్ రూమ్ బయట ఇలా నోటీస్ బోర్డు ఉంటుంది. అందులో ఆ స్కూల్కు సంబంధించిన యాప్స్ కానీ, పిల్లలు చేసిన యాక్టివిటీస్ కానీ డిస్ప్లే చేస్తారు. హై స్కూల్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. ఈ 2 సెమిస్టర్లే కాకుండా సబ్జెక్ట్ వైజ్ వీక్లీ టెస్టులు కూడా పెడతారు. జూన్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ సెమిస్టర్ అప్పుడు హాఫ్ డే స్కూల్ ఉంటుంది. ఎవ్రీడే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక మేకప్ డే అని ఉంటుంది. ఆ రోజు ఎగ్జామ్స్ రోజు ఎవరైతే ఫినిష్ చేయలేదో వాళ్ళు ఆ మేకప్ డే రోజు ఎగ్జామ్ ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ స్కూల్కు వచ్చిన అవార్డ్స్ డిస్ప్లే చేశారనుకుంటాను. ఈ ఓపెన్ హౌస్ మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉంది. అలా తిరుగుతూ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ కనిపించేవన్నీ ప్రైజెస్ అనుకుంటాను. టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వస్తాయి కదా. ఇక్కడ కనిపించేవి స్టూడెంట్స్ చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. స్కూల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇవి గవర్నమెంట్ స్కూల్లో ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉన్నాయి కదా. ఇక్కడ కనిపించేవన్నీ క్లాస్ రూమ్స్. ఒక క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. లోపల అవన్నీ పిల్లలు కూర్చుండే చైర్స్. 2019లో మేము ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు పిల్లల అడ్మిషన్ కోసమని మీ ఎలిమెంటరీ స్కూల్కు వెళ్ళాము. ఫస్ట్ టైం నేను అమెరికాలో స్కూళ్ళు చూడడము, స్కూలు క్లాస్ రూమ్స్, ఆ ఫర్నిచరు, టీచర్స్ను చూసి నాకైతే వావ్ అనిపించింది. ఈ పబ్లిక్ స్కూల్స్ ఇంత బాగున్నాయా అనిపించింది. నేనైతే వెంటనే మా వారిని నిజంగా ఇది గవర్నమెంట్ స్కూలా అని అడిగాను. ఆయన నిజంగానే ఇది గవర్నమెంట్ స్కూల్, నమ్మతలేవా అని అంటే అవునా అనిపించింది, సూపర్ ఉంది కదా అనిపించింది. చూడండి మీకెలా అనిపిస్తుంది ఈ క్లాస్ రూమ్స్, బిల్డింగ్స్ చూస్తే కింద కామెంట్ చేయండి. ప్రతి క్లాస్కి ఒక మెయిన్ టీచర్ ఉంటారు. మెయిన్ టీచర్తో పాటు అసిస్టెంట్ టీచర్స్ అని ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటారు. మొత్తానికి ఒక క్లాస్లో 3 టీచర్స్ ఉంటారన్నమాట. మెయిన్ టీచరు సబ్జెక్టు మొత్తం టీచ్ చేస్తారు. అసిస్టెంట్ టీచర్స్ మెయిన్ టీచర్కి సపోర్టివ్గా ఉంటూ పిల్లలకు వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఇక్కడ కనిపించేది క్రోమ్ బుక్. ప్రతి స్టూడెంట్కి పర్సనల్ క్రోమ్ బుక్ ఇంటికి ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన క్లాస్ వర్క్ కానీ, హోంవర్క్ కానీ మొత్తం ఈ క్రోమ్ బుక్లోనే చేస్తారు. ఇంగ్లీషు, మ్యాథ్, సైన్సు, సోషల్ స్టడీస్, ఇంకా లాంగ్వేజ్ అంటే ఫారెన్ లాంగ్వేజెస్ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఈ ఫారెన్ లాంగ్వేజ్లో మాత్రము ఫ్రెంచు, స్పానిషు, లాటిను ఇలాంటి లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ప్రతి స్కూల్ ముందు ఇట్లా క్రాసింగ్ గార్డ్ అని ఉంటారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ స్కూల్కు వస్తూ ఉంటారు కదా, వాళ్ళను రోడ్డు క్రాస్ చేయించడానికి ఇలా హెల్ప్ చేస్తారు వాళ్ళు.
అక్కడ స్కూల్ బస్సు పిల్లల్ని ఎక్కించుకోవడానికి ఆగింది. అలా స్కూల్ బస్సు రెడ్ ఫ్లాషింగ్ లైట్స్ ఇస్తూ అలా ఆగిందంటే ఆ బస్సు వెనకాల వచ్చే వెహికల్ ప్లస్ ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ అన్నీ స్టాప్ అవ్వాలి. పిల్లలందరూ ఎక్కిన తర్వాత స్కూల్ బస్సు మూవ్ అయిన తర్వాతనే మనము స్టార్ట్ అవ్వాలి. కిండర్ గార్డెన్ నుంచి 12th గ్రేడ్ వరకు బస్ ఫెసిలిటీ ఫ్రీ. కాకపోతే బిలో 2 miles ఉన్న వాళ్ళు బై వాక్ అన్న రావాలి, లేదంటే వాళ్ళను పేరెంట్స్ డ్రాప్ పికప్ అన్న చేయాలి. ఆఫ్టర్ స్కూల్ సైన్స్ ఒలింపియాడ్ అని, మ్యాథ్ ఒలింపియాడ్ అని, చెస్ క్లబ్ అని, రోబోటిక్ క్లబ్స్ అని చాలా ఉంటాయి. వీటన్నిటికీ స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడే సైన్ అప్ చేసుకోవాలి. ఓపెన్ హౌస్లో స్కూల్ మొత్తం చూసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.